హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. ఈరోజు నేను మీకు క్యారెట్ వేపుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానన్నమాట. మనం సాధారణంగా ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి చేస్తూ ఉంటాను నేను. ఈ కూర అయితే ఎందుకు కోరుతాను అంటే హల్వా చేసినప్పుడు మాత్రం ఇది చేస్తూ ఉంటాను. హల్వా అంటే అదే యాలక పొడి పంచదార వేసి కొద్దిగా పాలు పోసి కొంచెం తిప్పుతామన్నమాట. జస్ట్ అదే హల్వా అంటాను నేను. నాకు తెలిసిన హల్వా అదే. ప్రసాదంలా ఉంటుందన్నమాట అండి. కానీ ఈరోజు నేను వేపుడు చేస్తున్నాను. ఈ నూనె నురుగు వస్తుంది అనుకుంటున్నారా? ఈ నువ్వుల నూనె అన్నమాట అండి ఇది. నువ్వుల నూనె అలాగే వస్తుంది, పప్పులు అవి వేసినప్పుడు నురుగు వస్తుంది. శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి అప్పుడు కొద్దిగా పసుపు వేసినా వేయకపోయినా ఏం కాదండి, ఇది కలరే కదా. అంచేత దీన్ని ఏంటంటే ముడి కూర వండుకోకూడదు కాబట్టి కొద్దిగా పసుపు జస్ట్ అలా వేస్తాము. అప్పుడు ఈ క్యారెట్ తురుమును వేసేసి బాగా వేయించేసి చివరిలో సాల్ట్ వేసుకుని కరెక్ట్గా సాల్ట్ సరిపోయాక తీసేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న పిల్లలకి అన్నం తినిపిస్తాం కదా, అలాగా 1 ఇయర్ దగ్గర నుంచి పిల్లలకి వాళ్ళు మొక్కలైతే కొంచెం తినడానికి బద్దకిస్తారు కాబట్టి ఇలా చేసి పెడితే తింటారనమాట. ఈ క్యారెట్ వేపుడు ఇదన్నమాట విధానం. చాలా అంటే చాలా బాగుంటుందండి. స్వీట్గా ఉంటుంది ఇది, ఆరోగ్యానికి మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు.